పనైనా సరే నువ్వు ఒక పని చేస్తే అది ఇంకా ప్రపంచంలో ఎవడు చేయడానికి వీలు లేదు, అంత అందంగా చేయండి. ఉదాహరణకి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం మేము బ్యాంకాక్ వెళ్ళాం. ఒక 20 మంది కలిసి భోంచేసాం. అందరూ కిందకి వెళ్ళిపోయిన తర్వాత నేను త్రివిక్రమ్ కిళ్ళి వేసుకుంటూ చూస్తున్నాం. ఒక ఆ కుర్రాడు వచ్చాడు, థాయి కుర్రాడు వచ్చి 22 ఏళ్ళు ఉంటాయి. వాడు 20 ప్లేట్లు ఒలికిపోయినవి, అన్నం మెతుకులు, చాలా మెస్సీగా ఉంది. వాడు నవ్వుతూ ఒక్కొక్క మెతుకు ఎత్తి ఒక్కొక్క ప్లేటు పెడుతుంటే నేను త్రివిక్రమ్తో అన్నా, త్రివిక్రమ్ వాడు అన్నం తినేసిన ప్లేట్లు ఎత్తున్నాడా, పెయింటింగ్ ఏమైనా చేస్తున్నాడా? ఇట్ వాజ్ సో గ్రేట్, సో గ్రేట్. ఏ పని చేసినా కళాత్మకంగా చేయండి, అనుభవించండి, ప్రతి క్షణాన్ని అనుభవించండి. మనం టీ గబగబగబ, ఇప్పుడు ఆల్ఫా హోటల్లో టీ తాగేవాళ్ళని చూసారా? ట్రైన్ అటు వెళ్తుండే ఆరం ఎందుకు ఆ టీ తాగడం ఎందుకు? అన్నం బొగ్గు రైల్లో బొగ్గేసినట్టు కాదుగా రైల్లో అన్నం అంటే ఒక్కొక్క మెతుకుని ఆస్వాదించడం కోసం అంటే మనం ఎక్కడ వెళ్ళక పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు నీ జీవితాన్ని నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వేం చేస్తున్నావు నీ పట్ల. నేను రీసెంట్గా నేర్చుకున్న ఒక చిన్న విషయం చెప్తా. మనం బాత్రూంలో బట్టలు ఇలా వదిలేసి స్నానం చేసి తుడిచేసుకుని వెళ్ళిపోతాం కదా. మా అన్నగారు అబ్బాయి ఒకడున్నాడు, డాక్టర్ శ్రీనివాసన్ అని. నేను రోజు వాడు ఆ బాత్రూంలో స్నానం చేసినప్పుడు వాడు ఏం చేసి అంటే విడిచేసిన బట్టలు కూడా మడత పెట్టి అక్కడ పెట్టాడన్నమాట. అంటే బాత్రూంలోకి వెళ్ళగానే ఇలా కుప్పలా కాకుండా మడత పెట్టిన బట్టలు చూసి ముచ్చటపడ్డాను. ఇదేంటిది, విడిచేసిన బట్టలు కూడా మడత పెట్టి, ఎంత బాగుంది. నేను నేర్చుకున్నా, ఇవాళ నేను విడిచేసిన బట్టలు కూడా మడత పెడతాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా అందంగా ఉంటుంది. మన ఇంట్లో ముందు మనం వెళ్ళినప్పుడు అట్మాస్ఫియరు, ఆ బాత్రూంలో చెల్లెలు విప్పేసిన బట్టలు, అన్న విప్పేసిన బట్టలు గుట్ట కుప్పలా ఉంటాయి. వద్దు, అందరూ మడత పెట్టండి, ఎంత అందంగా ఉంటుందో. యూ లివ్ పొయిటికల్లీ. అన్నం తింటున్నప్పుడు దాన్ని ఏ పని చేస్తున్నప్పుడు నీ జీవితంలో పైకి రావడానికి కారణం ఏమిటి అని మహానుభావుని అడిగితే, నేను జుట్టు దూకుంటున్నప్పుడు జుట్టు గురించి మాత్రమే ఆలోచిస్తాను అన్నాడు. దట్స్ ఆల్. అదే సాధన, అదే ధ్యానం. ధ్యానం అంటే ఏమిటి? యొక్క యానము, ధ్యానము, కాన్సన్ట్రేషన్. పశువులు అన్నం తింటున్నప్పుడు, గడ్డి తింటున్నప్పుడు చక్కగా గడ్డినే తింటుంటాయి. మనం అన్నాన్ని గడ్డిలో తింటాం. దేవుడి పూజ చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అసలు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వాడి చేతిలో చక్రం ఉంటే ఈయన ఖండించాలి. ఎందుకంటే నేను వెళ్ళాను, ఒక ప్రొడ్యూసర్ మంచి భక్తుడు, ఓ బుట్లు గిట్లు పెట్టేశాడు, హారతిస్తున్నాడు. ఫోన్ వచ్చింది, వస్తున్నా, అదే 5 నిమిషాలు అయిపోయింది. నువ్వే అంత బిజీగా ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాడెంత బిజీగా ఉంటాడండి. ఈయన చూడొద్దు. ఎప్పుడైనా సరే పూజ చేయడానికి మొదలెట్టిన లగైతు మనం ఓం కేశవ నారాయణ స్వామి 5 నిమిషాలు వచ్చేస్తా, రెడీ అయ్యే వాళ్ళు వెళ్ళాలి ఇక్కడ.